అందరికీ నమస్కారం. నా పేరు రమ. వెల్కమ్ టు మదిదోచిన కథలు కాంట్రాక్ట్ మ్యారేజ్ 18వ భాగం. రచయిత తనూషా రెడ్డి గారు. మరి ఆయుషి మనసులో శ్రీమంతం చేసుకోవాలనే కోరిక కలిగిందని అయాస్ తెలుసుకుంటాడా? అయాస్ తన తల్లిదండ్రులు కూడా అదే కోరుకుంటున్నారు కాబట్టి మరి ఆయుషి మనసులో కూడా అదే ఉందని తెలుసుకొని ఆయుషికి చెప్తే ఆయుషి తిరిగి అయాస్తో పాటు ప్యాలెస్కి వెళ్తుందా లేదా? ఈరోజు ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకుందాం. చెప్పండి అత్తయ్య అని అయాజ్ అంటే, ఇప్పుడు దానికి శ్రీమంతం చేయాలి బాబు, ఆయుషిని ఒప్పించి ఇక్కడికి తీసుకుని రాగలవా అని ఆశగా అడుగుతారు యశోద. ఆయుషిని వెనక్కి తిరిగి చూస్తాడు అయాజ్. వాకింగ్ చేసుకుంటూ చిలుకలు ఉన్న కేసు ఓపెన్ చేసి చేతిలోకి వాటిని తీసుకొని ముద్దు చేస్తూ కనిపిస్తుంది. కష్టం అత్తయ్య, మీరు హోప్స్ పెట్టుకోకండి అయాజ్ అంటే బాధగా ఫోన్ నజియా గారికి ఇస్తుంది యశోద. బేటా, శ్రీమంతం అనేది ఆడపిల్ల జీవితంలో చాలా ముఖ్యమైనది. తనకు మాత్రం ఆశగా చేసుకోవాలని ఉండదా? మన ప్యాలెస్లో గ్రాండ్గా ఆయుషి శ్రీమంతం చేయాలని నాకు ఆశగా ఉంది. ఈ ఖాందానికి పుట్టే వారసుడి కోసం చేసే మొదటి శుభకార్యం నాన్న. ఆ ఇంటి బిడ్డ కోడలు ఎవరూ లేనట్టుగా ఎక్కడో ఒంటరిగా బ్రతకడం ఏంటి నాన్న అని ఏడుస్తూ అడుగుతారు నజియా గారు. ఇలా అవ్వడానికి నాతో పాటు మీరు కూడా కారణం కదా అమ్మి. బాయ్ అని కాల్ కట్ చేసిన అయాస్ వెనక్కి తిరిగితే తనకు ఎదురుగా ఉన్న ఆయుషి ఎవరితో అంత సీరియస్గా కాల్ మాట్లాడుతున్నారని అడుగుతుంది. అబద్ధం చెప్పడం ఇష్టం లేని అయాస్ అమ్మీ కాల్ చేశారని అంటాడు. ముభావంగా అతన్నే చూస్తూ, నా కోసం మీ ఫ్యామిలీకి దూరం అవ్వడం ఎందుకు మిస్టర్ ఖాన్? నన్ను ముంబైలో వదిలి తిరిగి బెంగళూరుకు వెళ్ళిపోనని అంటుంది ఆయుషి. ఆయుషి చేతిని పట్టుకొని నడిపించి బెంచ్ మీద కూర్చోబెట్టిన అయాస్, అది జరిగే పని కాదని తెలిసి కూడా ఎందుకు అడుగుతున్నావు ఆయుషి అని ఇద్దరు చేతుల్ని ఒకటిగా కలిపిన అయాస్, ఈ జన్మకు అస్సలు వదలను నిన్ను అని స్థిరంగా అంటాడు. ఆయుషి అయాస్ని సూటిగా చూసి మొహం తిప్పుకుంటుంది. అయాస్ చొరవగా ఆయుషి ఒడిలో తలపెట్టుకొని డ్రెస్ మీద నుంచే బంప్కి ముద్దులు పెడుతూ ప్రిన్సెస్ అని పిలుస్తాడు అయాస్. అయాస్ చొరవ నచ్చట్లేదు ఆయుషికి. అలా అని దూరంగా కూడా పెట్టలేకపోతుంది. తన పరిస్థితి తనకే అర్థం అవడం లేదు. తండ్రి గొంతుకు కడుపులోని బిడ్డ హుషారైతే బిడ్డ తిరుగుతున్న చోట అంతా అయాస్ ముద్దులు పెడతాడు. ఆయుషి డీప్ బ్రీత్ తీసుకుని, మిస్టర్ ఖాన్ లేస్తారా, నాకు నిద్రొస్తోందని అంటుంది ఆయుషి. ఫ్యూ మినిట్స్, మార్నింగ్ వరకు నేను నా బేబీని మిస్ అవుతానని అంటాడు అయాస్. ఆయుషి మౌనంగా కూర్చుంటే అయాస్ బేబీతో కాసేపు మాటలు చెప్తూ, 2 days నుంచి డల్గా కనిపిస్తున్నావు, ఏమైంది ఆయుషి అని అడుగుతాడు అయాస్. మౌనంగా సమాధానం ఇవ్వకుండా కూర్చున్న ఆయుషి చేతిని ఛాతీ మీద ఉంచుకొని ఆమె వైపే తిరిగి ఏమైందని ఇంకోసారి అడుగుతాడు అయాస్. శ్రీమంతం మీద ధ్యాసతో ఉన్న ఆయుషికి చెప్పాలో చేయకూడదో అన్న సందిగ్ధంలో పడిపోయింది. ఆయుషి అని ఇంకోసారి అయాస్ పిలిస్తే, ఏం లేదు మిస్టర్ ఖాన్, మంత్స్ దగ్గర పడుతున్నాయి కదా, అందుకే భయంగా ఉంది, నాకు నార్మల్ డెలివరీ అవుతుందా కదా అని అడుగుతుంది ఆయుషి. ఆయుషి భయం కళ్ళల్లో స్పష్టంగా కనిపిస్తూ ఉంటే, అవుతుంది, టెన్షన్ పడకుండా నువ్వు హ్యాపీగా ఉంటే బేబీ కూడా అలాగే ఉంటుంది, డోంట్ వరీ అని అయాజ్ అంటే అని ఆయుషి అంటుంది. పద, లేట్ అయిందని తను లేచి ఆయుషికి చేతిని అందిస్తాడు అయాస్. ఆయుషి మెల్లిగా లేచి భారంగా అడుగులు వేస్తూ ఉంటే అడుగులకే ఎర్రగా మారుతున్న ఆమె పాదాలను చూసిన అయాస్ 2 చేతుల్లోకి జాగ్రత్తగా తీసుకొని బెడ్రూమ్కి దింపి గుడ్ నైట్ అని వెళ్తుంటే చెయ్యి పట్టుకొని ఆపిన ఆయుషి, నువ్వెక్కడ నిద్రపోతావు మిస్టర్ ఖాన్ అని అడుగుతుంది. కనుబొమ్మలు ముడేసి చూస్తాడు. ఆ బెడ్రూమ్లో ఆయుషి తప్ప అతను ఉండడు. అతను హాల్ లేదా సెకండ్ బెడ్రూమ్లో నిద్రపోతాడు. నిజానికి ఆయుషి గురించి ఆలోచిస్తున్న అతనికి నిద్ర దరి చేరేది కాదు. అందుకే ఆమె కావలిగా హాల్లో ఉండేవాడు, లేదా సిగరెట్ తాగుతూ బయట ఉయ్యాలలో నిద్రపోయేవాడు. ఇప్పుడు ఆయుషి అలా అడిగేసరికి, ఆర్ యూ ఓకే ఆయుషి అని అడుగుతాడు అయాస్. ముందు చెప్పు మిస్టర్ ఖాన్ అని ఆయుషి అడిగితే, ఇక్కడే సోఫాలో పడుకుంటాను, నిద్రపో అని అంటాడు అయాస్. నువ్వు ఇక్కడే పడుకో అని ఆయుషి అంటే ఆమెని సూటిగా చూస్తూ సరే అని బెడ్ మీద ఆయుషి పక్కనే కూర్చుంటే అతని చేతిని విడవకుండా అలాగే పట్టుకొని కళ్ళు మూసుకుంటుంది ఆయుషి. ఆయుషి చెంపని మృతు అతను నిద్రపోయాక పక్కనే పడుకున్న అతను ఆయుషిని చూస్తూ కాలం గడుపుతాడు. ఇంకో 2 నెలల్లో తన బేబీ రాబోతుందన్న ఆనందం అతన్ని ఎంతలా ఉక్కిరిబిక్కిరి చేస్తుందో, ఆయుషి కూడా దూరం అవుతుందన్న భయం అతన్ని అంతలా బాధ పెడుతోంది. ప్రేమగా లాలనగా చూసుకుంటున్నాడు, కానీ ఆమె నోటి నుండి నాకు నువ్వు కావాలి, డివోర్స్ వద్దనే మాట చెప్పించలేకున్నాడు అయాస్. ఆలోచనల మధ్య ఎప్పుడో అర్ధరాత్రి కళ్ళు మూసుకుంటాడు అయాస్. ఎర్లీ మార్నింగ్ ఆయుషికు డిస్టర్బ్ అవ్వకుండా లేచిన అతను నమాజ్ చేసుకుని బయటికి వెళ్ళి మెయిన్ డోర్ లాక్ చేసుకుని చుట్టూ జాగింగ్ రౌండ్స్ కొట్టి వస్తాడు. అప్పటికి ఆయుషి ఇంకా నిద్రపోతూ కనిపిస్తే వచ్చిన పని మనిషి కాఫీ ఇస్తుంది.
కాఫీ తాగుతున్న అయాస్ దగ్గరకు అబ్బాయి అని పక్కింటి జ్యోతి ఆంటీ వస్తే రండి ఆంటీ కూర్చోండి అని అంటాడు. అబ్బాయి ఒక విషయం చెప్పాలని వచ్చాను. ఆయుషి ఎక్కడ అని అడుగుతుంది జ్యోతి ఆంటీ. నిద్రపోతుంది ఆంటీ అని అయాజ్ అంటే అమ్మాయికి 7 నెలలు కదా శ్రీమంతం చేయవా అని అడుగుతుంది జ్యోతి ఆంటీ. తనకి ఇలాంటివన్నీ ఇష్టం ఉండదు కదా ఆంటీ అని అయాజ్ అంటే ఎందుకుండదు అబ్బాయి, ప్రతి కడుపుతో ఉన్న ఆడపిల్లకు శ్రీమంతం చేసుకోవాలని ఆశగా ఉంటుంది. కావాలంటే అమ్మాయిని అడిగి చూడు, ఒక మంచి రోజు చూసి జరిపిద్దాం, ఇంతకీ మీ ఫ్యామిలీ వస్తుంది కదా అని అడుగుతుంది జ్యోతి ఆంటీ. ఆలోచనలో పడిన అయాజ్ ఆయుషి నిజంగా శ్రీమంతం కావాలని ఆశపడుతోందా అని అనుకుంటాడు. అబ్బాయి ఇవి అమ్మాయికి ఇవి తోటలోని జామకాయలు నోటికి రుచిగా బాగుంటాయని చెప్పి వెళ్ళిపోతే అయాజ్ ఆయుషి కోసం వెళ్తాడు. నిద్రపోతున్న ఆయుషిని చూసి ఎదురుగా కూర్చున్న అతను మొహం మీద పడిన జుట్టుని చెవి వెనక్కి సర్దుతుంటే అతని చేతి వేళ్ల స్పర్శకు కళ్ళు తెరుస్తుంది ఆయుషి. గుడ్ మార్నింగ్ ప్లెజెంట్ స్మైల్తో అంటాడు అయాజ్. గుడ్ మార్నింగ్ అని పైకి లేచిన ఆయుషి జుట్టుని ముడిపెట్టుకుని బెడ్ దిగితే ఆయుషి చేతిని పట్టుకున్న అయాజ్ ఆయుషి ఏదైనా అడగాల నన్ను అని అడుగుతాడు సూటిగా ఆమెని చూస్తూ. అయాజ్ కళ్ళలోకి చూస్తూ నాకు శ్రీమంతం చేసుకోవాలనుంది మిస్టర్ ఖాన్ అని అంటుంది ఆయుషి. దగ్గరికి నడిచిన అతను తల వంచుకున్న ఆయుషి చుబుకం పట్టుకొని పైకి ఎత్తి ఆమె కళ్ళల్లోకి చూస్తూ నవ్వుతూ ఈ మాట అడగటానికి కూడా నా దగ్గర నామోషి ఎందుకు నీకు అని అంటాడు అయాజ్. అడగాలనిపించింది కానీ నిన్ను ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు మిస్టర్ ఖాన్. షటప్ ఆయుషి అని ఆయుషి పెదవుల మీద వేలుంచిన అయాజ్. నీతో మాట్లాడాలి, ఫ్రెష్ అవ్ అని అంటాడు అయాజ్. అని ఆయుషి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది. ఆమె వచ్చేసరికి పాలు తీసుకొని వచ్చిన అయాజ్ ఆయుషి పక్కనే కూర్చోబెట్టుకొని నెక్కు అంటుకున్న బొట్టు పిల్లని తీసి నుదుటి మీద పెట్టి పాలు తాగు అని పెదవుల దగ్గర ఉంచుతాడు అయాజ్. వికారంగా మొహం పెట్టిన ఆయుషి తమరికేమో పొగలు కక్కే హాట్ కాఫీలు, నాకేమీ పాలా అని అరుస్తుంది ఆయుషి. కడుపుతో ఉన్నప్పుడు కాఫీ టీలు ఎక్కువగా తాగకూడదు ఆయుషి అని అంటాడు అయాజ్. మూతి అటు ఇటు వంకర్లు తిప్పిన ఆయుషి పైకి లేస్తుంటే ఆపిన నవ్వుతూ అయాజ్ పాలు తాగిస్తాడు. చిరుకోపంగా చూస్తూ ఆయుషి పాలు కష్టంగానే తాగితే శ్రీమంతం చేసుకోవాలని ఉందా నీకు అని ఆమెని చూస్తూ అడుగుతాడు అయాజ్. అయాజ్ కళ్ళలోకి చూస్తూ అని ఆయుషి తల ఆడిస్తే ఆమె చేతిని పెదవుల దగ్గర ఉంచుకొని నీ శ్రీమంతం కోసం ప్యాలెస్తో పాటు మీ అమ్మ నాన్న కూడా వెయిట్ చేస్తున్నారు, బెంగళూరు వెళ్దామా అని అడుగుతాడు ఆమెని చూస్తూ అయాజ్. నిజానికి తను ఏ సమాధానం చెప్తుందనని ఆసక్తిగా చూస్తున్నాడు అయాజ్. మౌనంగా తల ఉంచుకుంది ఆయుషి. ఆమె గడ్డం పట్టుకొని తల పైకెత్తిన అయాజ్. కోపం పోయి ఉంటే నన్ను నువ్వు ఎక్స్క్యూజ్ చేస్తుంటే రావడానికి ఒప్పుకో ఆయుషి, నీ డెసిషన్ ఏదైనా నాకు ఓకే అని అంటాడు అయాజ్. ఆయుషి మౌనంగా కూర్చుంటే అయాజ్కు ఆమె మౌనం మామూలే కాబట్టి బయటకు వెళ్ళిపోతాడు. మరుసటి రోజు ఆయుషి బాగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటే అయాజ్ బయటికి వెళ్తాడు. అతని కోసమే చూస్తున్న ఆమెకు 10 నిమిషాల్లో వస్తానన్నవాడు గంటైనా రాకపోతే ఆయుషికు భయంతో పాటు కంగారు కూడా పెరుగుతుంది. లేట్ అయిందని పని మనిషి కూడా వెళ్ళిపోతే ఒంటరిగా కూర్చున్న ఆయుషి డోర్ కాలింగ్ బెల్కు ప్రాణం లేచొస్తే డోర్ ఓపెన్ చేసి అయాజ్ని చూసి గుమ్మం దాటి లోపలికి కూడా రానివ్వకుండా గట్టిగా హత్తుకుంది. వర్షానికి తడిచిన అయాజ్ ఆయుషి సడన్గా వచ్చి అలా హత్తుకునేసరికి 2 అడుగులు వెనక్కి వేసి నిలదొక్కుంటాడు. ఎక్కడికి వెళ్ళిపోయావు మిస్టర్ ఖాన్? అయినా ఇంతసేపు బయట ఏం పని నీకు? అది కూడా ఈ టైంలో నీ అరుస్తూ ఏడుస్తూ కౌగిల్ని బిగుతూ చేస్తుంది ఆయుషి. ఆయుషి నడుము చుట్టూ చేసి తనలోకి పదుముకున్న అయాజ్ సారీ లేట్ అయిందని అంటాడు. ఏంటి లేట్? ఎంత భయమేసిందో తెలుసా అని అతన్ని వదిలి కోపంగా లోపలికి నడుస్తుంది ఆయుషి. వెనకాలే వెళ్ళిన అయాజ్ చేతిని తెచ్చిన కవర్స్ సోఫాలో ఉంచి ఆయుషి భుజాలు పట్టుకొని సోఫాలో కూర్చోబెట్టి కింద ఫ్లోర్ మీద కూర్చుంటాడు అయాజ్. ఆయుషి కోపంగా చూస్తే ఐఎమ్ సారీ, వస్తుంటే దారిలో వర్షం కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే లేట్ అయింది. సారీ మేడం, ఇంకోసారి ఇలా జరగదని అంటాడు అయాజ్. అని కన్నీళ్ళను తుడుచుకుంటుంటే ఆపిన అయాజ్ తనే ఆమె మొహాన్ని దోసిల్లోకి తీసుకొని బొటను వేలుతో కన్నీటిని తుడిచి తన కోసం కంగారు పడుతున్న ఆమెను చూస్తూ ఎందుకు ఈ కన్నీళ్ళు ఆయుషి? నాకేమైనా అయితే నీకేంటి? నీకెలాగూ నేను అక్కర్లేదు కదా, ఇంకెలా పోతే నీకేంటని అంటాడు అయాజ్. నిజానికి అయాజ్ అప్పుడైనా ఆయుషి మనసులో ఆమె దాస్తున్న ప్రేమని బయట పెడుతుందని చూస్తున్నాడు. కోపంగా చూసిన ఆయుషి అయాజ్ షర్ట్ కలర్ పట్టుకొని పైకి లాక్కొని ఏం తెలియట్లేదా మిస్టర్ ఖాన్ అని అడుగుతుంది. తెలుస్తోంది, ఏడ్చి ఏడ్చి నీ కళ్ళు నీ చిట్టుముక్కు ఎర్రబడ్డాయని అంటాడు అయాజ్. వెనక్కి నెట్టిన ఆయుషి కోపంగా బెడ్రూమ్కి వెళ్ళిపోతే నవ్వుకుంటూ టవల్తో తల తుడుచుకుంటూ తను కూడా బెడ్రూమ్కి వెళ్తాడు అయాజ్. బెడ్ మీద కూర్చొని కస్సుబుస్సుమని అంటున్న ఆయుషిని చూసి టవల్ పక్క వేసిన అయాజ్ ఆయుషి పక్కనే కూర్చొని కోపంలో కూడా బాగుంటావు తెలుసా, ఎంత అంటే నీ పెదవులను కొరికేయాలని ఎంత అని అంటాడు అయాజ్. షర్ట్ను పైకెత్తి మోచేతి వరకు మడవడం వల్ల చేతి మీద ఆయుషి బయట చేసిన మార్క్స్ చూస్తుంది. గిల్టీగా అనిపిస్తుంటే మొహం తిప్పుకొని పైకి లేస్తుంది. ఆయుషి కొంగు అయాజ్ చేతిలో చిక్కితే వెనక్కి తిరిగి కోపంగా చూడాలని చూస్తుంది కానీ కొంటిగా నవ్వుతూ చూపుల్లో మన్మథ బాణాలు విసురుతున్న అయాజ్ని చూసి సిగ్గుతో చితికిపోతూ
వదులు అని అంటుంది చిన్నగా. వదలాలని లేదని పైకి లేచిన అయాస్ ఆయుషి వెనక నిలబడి కారు మబ్బుల్లా ఆమె వీపును కప్పేసిన జుట్టుని ముందుకు వేసి తెల్లగా మెరుస్తున్న వీపు మీద పెదవులు నిలుపుతాడు. ఆయుషి గుండె జల్లుమంటే చేతిని పొట్ట మీదకు పోనిచ్చి మెడ వంపులో మొహం దాచుకొని పెదవులు నిలిపితే ఆయుషి తల అతనికి వీలుగా తిప్పుతుంది. మరింతగా అతని తల ఆమె మెడ వంపుల్లో చేరితే నాలుక చొచ్చుకొని పోతుంది. తడిచిన అయాస్ బట్టల తడి తనకి తెలుస్తుంది. ముందుకు తిప్పుకొని పెదవులు అందుకోబోయేసరికి ఆయుషి రెప్పలు మూసేసి ఊపిరి భారంగా తీసుకుంటుంది. ఆయుషి చేతులు అయాస్ ఛాతి మీద బిగుసుకున్నాయి. గాఢంగా ఇద్దరి పెదవుల్ని ఒకటి చేసిన అయాస్ ఆయుషి కింది లడ్డు లాంటి పెదవిని ముద్దాడి నాలుగుతో ఎంగిలి రాసి ఎక్కువసేపు నిలబడే ఉండడం వల్ల కాలు నొప్పెడతాయని రెండు చేతుల్లోకి ఆమెను తీసుకొని బెడ్ మీదకు చేర్చి ఆమెపై బరువు మోపకుండా చేతులతో బ్యాలెన్స్ చేసుకుంటూ వాళ్తాడు అయాస్. ఆయుషి ఒంట్లో రేగిన తాపానికి ఊపిరి వేగంగా తీసుకుంటుంటే గుండెల దగ్గర బ్లౌజ్ బిగుసుకుంది. ఇద్దరికీ మధ్య పొట్ట అడ్డుగా అనిపిస్తే చేత్తో చీరను తప్పించి పొట్టను తడుపుతూ పక్కనే పడుకుంటాడు. ఆయుషికు అయాస్ దూరం జరగడం నిరాశగా అనిపిస్తే అతని గుండె మీద తల పెట్టుకోవాలనిపిస్తుంటే బెరుకు తగ్గని గుండె సడితో అటు తిరిగి మౌనంగా పడుకుంటుంది ఆయుషిని చూడకుండా పైకి లేచిన అయాస్ ఒంట్లో రేగిన తాపానికి వాష్రూమ్కి వెళ్ళి చల్లనీటితో మూడ్ను చేంజ్ చేసుకొని ఫ్రెష్ అయ్యి టీషర్ట్ ట్రాక్తో వస్తే ఇంతకుముందు ఎలా పడుకుందో అలాగే పడుకొని ఇప్పుడు కనిపిస్తే ఆయుషి డ్రెస్ చేంజ్ చేసుకో తడిచిందని అంటాడు. పలకకుండా అలాగే ఉన్న ఆయుషి ముందు కూర్చున్న అతను ఆయుషి అని ప్రేమగా చెంప నిమురుతూ పిలుస్తాడు. చేతిని విసిరికొట్టిన ఆయుషి ఎందుకు నా ఫీలింగ్స్తో ఆడుకుంటున్నారని అడుగుతుంది కోపంగా. నేనేం చేశాను ఆయుషి అని అయాజ్ అంటే కిస్ ఎందుకు చేశావు మిస్టర్ ఖాన్ అని అడుగుతుంది ఆయుషి. చెయ్యాలనిపించింది. ఎన్ని రోజులను చూస్తూ చూపులతోనే సరిపెట్టుకుంటూ కాలం గడపను అర్థం చేసుకొని కోఆపరేట్ కూడా చేయట్లేదు నువ్వు. ఆయుషి గుర్రుగా చూస్తుంది. సరే నీకెంత ప్రాబ్లంగా ఉంటే నా కిస్ నాకు వెనకిచ్చేసేయి అని అంటాడు అయాస్ కోపంగా చూసి. డోంట్ బీ స్మార్ట్ అని చెప్పి పైకి లేస్తుంటే చేయి పట్టుకొని లేపిన అయాస్ కొంగుని గుండెల మీద నుంచి తీస్తుంటే నీ ఒంటి మీద పుట్టుమచ్చలతో సహా ప్రతిదీ నాకు గుర్తుంది ఆయుషి. ఇంకేం మిగలలేదు నేను చూడటానికి నీలో. సైలెంట్గా ఉండని సీరియస్గా చెప్పి వార్డ్రోబ్ ఓపెన్ చేసి మ్యాక్సీ తీసుకొని బ్లౌజ్ వెనుక థ్రెడ్స్ లాగేసి తీస్తుంటే నేను చేంజ్ చేసుకుంటానని పెరిగిన గుండె సవ్వడితో అంటుంది ఆయుషి. అయాస్ సీరియస్గా చూసి బయటికి నడిస్తే ఆయుషి బ్లౌజ్ విప్పి డ్రెస్ చేంజ్ చేసుకొని హాల్లోకి నడుస్తుంది. కిచెన్లో పాలును హీట్ చేస్తున్న అయాస్ని చూసి వెనకాలే వెళ్తే ఆమె కాలి పట్టీల శబ్దానికి వెనక్కి తిరిగి ఆయుషిని చూస్తాడు. ఇబ్బందిగా మొహం పెట్టుకుంటే సైడ్ స్మైల్తో చూస్తూ దగ్గరికి చెయ్యి పట్టుకొని లాగి కిచెన్ గట్టు మీద ఎత్తి కూర్చోపెట్టి పాల గ్లాసుని చేతికిస్తాడు. గుర్రుగా ఆయుషి చూస్తే నువ్వెలా చూసినా తప్పదు తాగు అని అటు ఇటు చేతులు ఉంచి ఆమెని చూస్తూ ఇందాక నేను కిస్ చేస్తుంటే ఆపలేదు ఎందుకు అని అడుగుతాడు నవ్వుతూ. పాలు తాగుతున్న ఆమెకు పొరబోతే చేతితో తల మీద చిన్నగా తడుతూ అయినో నీకు కూడా ఫీలింగ్స్ వస్తున్నాయి కదా అని అంటాడు అయాస్. సూటిగా అతన్ని చూడలేని తన నయనాలను తిట్టుకుంటూ నాకేమంత కోరికలు లేవని అంటుంది ఆయుషి. నాకున్నాయి కానీ నువ్వే అసలు పట్టించుకోవడం లేదు. 1 ఛాన్స్ కూడా ఇవ్వట్లేదు నువ్వు అని కంప్లైంట్గా అంటాడు అయాస్. కావాలని నన్ను టీస్ చేస్తున్నావు కదా అని అరుస్తుంది ఆయుషి. ఉష్ గట్టిగా అరవకుని అరుపులకు బేబీ భయపడుతుందని పొట్ట మీద అరచేయి మోపి కందిన కింద పెదవిని చూస్తూ ముందుకు వస్తుంటే పాలు తాగి గ్లాస్ని పక్కన ఉంచిన ఆయుషి పక్కకు దించడానికి చూస్తుంటే దిగనివ్వకుండా అడ్డుకున్న అయాస్ ఆమె పై పెదవికి అంటుకున్న పాల మీగడకు ముందుకొస్తుంటే ఇద్దరి మధ్యలో అరచేయి అడ్డుగా పెట్టిన ఆయుషి నాకు ఇష్టం లేకుండా కిస్ చేస్తే అరుస్తానని అంటుంది. కావాలంటే ఖర్చు నేను అడ్డు చెప్పను నాకు మాత్రం కిస్ కావాల్సిందే అని ముందుకు వస్తున్న అయాస్ ఛాతీ మీద చేతులుంచి ఆపిన ఆయుషి ఏడుస్తాను అని అంటుంది. కిస్ చేశాకేడు అప్పుడు నేనే బుజ్జగిస్తానని అంటాడు అయాస్. మిస్టర్ ఖాన్. ఎస్ మిసెస్ ఖాన్ అని అయాస్ నవ్వితే ఈవెన్ మీకు ఎందుకింత వియర్డ్గా బిహేవ్ చేస్తున్నారని అడుగుతుంది ఆయుషి. మీరు కాదు నువ్వు. నీకు నా ప్రేమ మాటల ద్వారా చేరట్లేదు అందుకే చేతుల్లో కూడా చూపించాలని ఫిక్స్ అయ్యాను. చేతి ఆయుషి అని అంటాడు అయాస్. అని నోటికి అడ్డంగా చేతిని పెట్టుకుంటుంది ఆయుషి. నవ్వుతూ ఆయుషి నెక్ దగ్గర చిన్నగా కిస్ చేసి పంటి కింద పుట్టుమచ్చను సున్నితంగా నలుపుతాడు అయాస్. టక్కున చేతిని తీసి వెనక్కి నెడుతుంది ఆయుషి కోపంగా చూస్తున్న ఆమెను చూసి నవ్వి నడుము పట్టుకొని కిందకి దింపి హాల్లోకి నడుస్తాడు అయాస్. మరుసటి రోజు గార్డెన్లో కూర్చొని చిలకలకు కోసిన పండ్ల ముక్కలను అందిస్తూ ఉంటే తింటున్న వాటిని చూసి మురుస్తున్న ఆమెను చూసి వచ్చి పక్కనే కూర్చుంటాడు అయాస్. అతన్ని చూసి కూడా చూడనట్టు ఆయుషి ఉంటే నీ డెసిషన్ ఏంటి ఆయుషి అని అడుగుతాడు అయాస్. ఆయుషి అతన్ని చూస్తూ నేను నా మనసును చంపుకొని వస్తే నన్ను అన్న మాటలు నువ్వు చేసిన గాయం మానిపోతాయా?
వేసిన నిందలు మాసిపోతాయా మిస్టర్ ఖాన్ అని సూటిగా అతన్నే చూస్తూ అంటుంది ఆయిషి. ఆయిషి చెంప నిమురుతూ, డెఫినెట్లీ నీ మీద వేసిన నిందలు అబద్ధమైనప్పుడు ఇంకెందుకు వాటికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి ఆయిషి? నేను ఫూలిష్నెస్తో అన్న మాటలకు నీ సెల్ఫ్ రెస్పెక్ట్ వల్లే నాకు దూరం అయ్యావు. తిరిగి ప్రేమతో నాకు దగ్గర అవ్వలేవా? నేనే కాదు, నీ కోసం హోల్ మన ఫ్యామిలీ వెయిట్ చేస్తోంది. నువ్వెప్పుడు మాట్లాడతావా అని ఎదురు చూస్తున్నారు, ఇన్క్లూడింగ్ మీ నాన్నతో సహా అని అంటాడు అయాస్. మీ మీద నాకు ఇంకా కోపంగా ఉంది మిస్టర్ ఖాన్. మనసు చంపుకొని మీతో నేను ఉండలేనని అంటుంది ఆయిషి. ఆ మనసులో ఉన్న నన్ను చంపేశావా ఆయిషి? తప్పు చేశాను, సరిదిద్దుకోవడానికి ఒక ఛాన్స్ ఇవ్వలేవా? మన బేబీ కోసం కూడా నన్ను ఫర్గివ్ చేయలేవా? నీతో లైఫ్ను చాలా ఊహించుకున్నాను ఆయిషి. నువ్వు, నేను, మన బేబీ. నా ప్రపంచం నువ్వే. నువ్వు లేని నేను ఇన్కంప్లీట్ ఆయిషి. ఐ లవ్ యూ. ఊపిరినంత వరకు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను. ఇంతకంటే అర్థమయ్యేలా నీకెలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇన్ని రోజులు వెయిట్ చేస్తున్నది నా ముందున్న ఆయిషి నా ఆయిషిగా మారుతుందేమోనని బాధగా అంటాడు అయాస్. అయాస్ కళల్లో తన మీద ప్రేమను చూస్తున్న ఆయిషి కళ్ళు చెమ్మగిల్లాయి. అయాస్ విషయంలో తప్పు చేస్తున్నానా అన్న భావనలు ఎటు తెలుసుకోలేక కొట్టుమిట్టాడుతున్న ఆయిషి రోడ్డు మీద వాక్ చేసుకుంటూ ఇంటికి దూరంగా ఆలోచనల మధ్య నడుస్తుంది. తనకు అడ్డుగా వచ్చి ఒక బైక్ ఆగితే ఆలోచనల నుంచి తేరుకున్న ఆయిషి కంగారు పడి పొట్ట మీద చేసుకుని, యూ ఈడియట్, కళ్ళు కనిపించట్లేదని అరుస్తుంది. హెల్మెట్ తీశాడు ఆ బైక్లో ఉన్న వ్యక్తి. వాడే కునాల్. తన జీవితమే పోయిందన్న పగతో అక్కడి వరకు ఫాలో చేస్తూ వచ్చాడు. ఆయిషిని చంపాలన్న కసితో కాపు కాస్తున్న అతనికి ఇప్పుడు అవకాశం దొరికింది. నువ్వా అని ఆయిషి ఆశ్చర్యంగా అడిగింది. నేనే. నీ అందం రుచి చూడాలని అనుకున్నాను, కానీ నీ మొగుడు నన్ను ఎక్కడా బ్రతకనివ్వకుండా చేశాడు. అందుకే నీ మీద పగతో తిరుగుతున్నాను. ఈరోజు అవకాశం దొరికింది, వదులుకుంటానా? నీ వల్ల ఆఫీస్లో నా పరువుతో పాటు ఇంకెక్కడ జాబ్ దొరకకుండా చేశాడు నీ మొగుడు అని వెనక దాచిన కత్తిని తీస్తాడు బయటికి కునాల్. వెనక్కి అడుగులేసిన ఆయిషికి గుండె వేగం పెరిగి భయంతో ఒళ్ళంతా చెమటలు పడ్డాయి. చుట్టూ ఒక మానవుడు కూడా లేడు. చెట్లు, లోయలు మాత్రమే ఉన్నాయి. ప్లీజ్ ఏం చేయకని ఆయిషి చేతులు జోడిస్తుంది. ముందుకొచ్చిన కునాల్ కసిగా ఆ కత్తిని ఆయిషి పొట్టలో పొడిచే సమయానికి ఆయిషి భయంతో కళ్ళు మూసుకొని మిస్టర్ ఖాన్ అని గట్టిగా అరుస్తుంది. ఆ చెయ్యి ఆమెను తాకకనే అప్పుడే ఆయిషి కోసం వచ్చిన అయాస్ చేతిలో నలిగిపోతుంది. పట్ పట్ అని విరిగిన ఎముకలకు వాడు నొప్పిగా అరుస్తుంటే ఆయిషి కళ్ళు తెరిచి చూస్తుంది. అయాస్ తనకి కవచంలా తన ముందు నిలబడి కనిపిస్తే పోయిన ధైర్యం మళ్ళీ రావడంతో కన్నీళ్లను మణికట్టుతో తుడుచుకొని చూస్తుంది. హౌ డేర్ యూ, నా బేబీని మోస్తున్న నా భార్యను చంపాలని చూస్తావని ఆ చేతిని మెలితిప్పి విరిచేస్తాడు అయాస్. వాడు గట్టిగా అరుస్తుంటే అరచేయి మొత్తం వాడి చెంప మీద కొడతాడు. నేలకు కరుచుకున్నాడు ఆ కునాల్. గొంతు మీద కాలేసి తొక్కుతూ ఇంకో చేతిని కూడా విరిచేసి ముక్కుకు పంచిస్తాడు. రక్తం చిమ్మితే అయాస్ వస్తాడని ఊహించని కునాల్ పులికి చిక్కిన రేడిలా ఉంది ఇప్పుడు వాడి పరిస్థితి. అయాస్ వాడిని ఎంత కొడుతున్నా కోపం తగ్గట్లేదు. కేవలం వాడి ఆయిషి మీద కత్తుకు దూసిందే కళ్ళ ముందుకు వస్తోంది. ఎర్రబడ్డ కళ్ళతో ఉన్న అయాస్ చేతిలో వాడి ప్రాణం పోవడానికి సిద్ధంగా ఉంది. ఆయిషి భయంతో చెమటలు పడితే పొట్టని మురుక్కుంటూ ప్యానిక్ అవుతుంది. కాసేపటికి కృష్ణమూర్తి గారు కాల్ చేయడం వల్ల పోలీసులు అక్కడికి చేరుకుంటే ఆయనే విషయం చెప్తారు. సార్, మేము చూసుకుంటాం, వదలండని ఆ ఏరియా ఎస్ఐ అంటే అయాస్ని పరీక్షగా చూసి, మీరు ఏకే ఇండస్ట్రీస్ కంపెనీ సీఈఓ కదా, మీరేంటి సార్ ఇక్కడ అని ఆశ్చర్యంగా అడుగుతాడు అతను. అది మీకు అనవసరం, వీడు లైఫ్లో బయటికి రాకూడదు. 4 గోడల మధ్య వాడు బ్రతకాలని చెప్తాడు గట్టిగా అయాస్. షూర్ సార్, నేను మీ పెళ్ళికి సెక్యూరిటీ కోసం వచ్చాను సార్. నా కూతురు కూడా మీ కంపెనీలోనే వర్క్ చేస్తోందని ఆ ఎస్ఐ అంటే ఇంకేం మాట్లాడకుండా ఆయుషిని చూస్తాడు. భయంతో ఊపిరి వేగంగా తీసుకుంటున్న ఆమెను చూసి అంకుల్ కార్ తీయండి అని చెప్పి ఆయుషిని 2 చేతుల్లోకి తీసుకుంటాడు అయాస్. అయాస్ నేను డ్రైవ్ చేస్తానని కృష్ణమూర్తి గారు కార్ని ఇంటికి కొనిస్తారు. ఆయుషిని బెడ్రూమ్లోకి తీసుకెళ్ళి ఒక ట్యాబ్లెట్ తీసిచ్చి వాటర్ తాగించి రిలాక్స్ అని అంటాడు. అయాస్ నడుమును చుట్టుకొని, నువ్వు రాకపోయి ఉంటే ఊహించడానికి కూడా నా వల్ల కావట్లేదు మిస్టర్ ఖాన్, మన బేబీ అని భయంతో ఏడుస్తుంది ఆయుషి. ఆయుషి చెంపలపై జారిన కన్నీటిని తుడిచి, ఏమీ అవ్వలేదు కదా, ఇంకెప్పుడు నాకు చెప్పకుండా బయటికి వెళ్ళకు, పడుకో అని అంటాడు అయాస్. అని వేసుకున్న ట్యాబ్లెట్ ప్రభావానికి ఆయుషి త్వరగానే నిద్రలోకి జారుకుంది. గర్భాన్ని నిమిరి, నేనుండగా నీకు మీ మమ్మీకి ఏం కానివ్వనని బంగారం అని అంటూ ముద్దు పెట్టుకుని బయటకు నడుస్తాడు. అమ్మాయి అయాస్ అని కృష్ణమూర్తి గారు అడిగితే, పడుకుంది అంకుల్, థ్యాంక్స్ ఫర్ యువర్ హెల్ప్ అని నవ్వుతూ చెప్తాడు అయాస్. థ్యాంక్స్ చెప్పి దూరం చేయకు, మీ ఆంటీని పంపుతాను, తనైతే ఆయుష్ను నార్మల్ చేస్తుందని ఆయన వెళ్ళిపోతారు. మరుసటి రోజు జ్యోతి ఆంటీకు కృష్ణమూర్తి గారికి థ్యాంక్స్ చెప్పిన అయాస్ ఆయుష్ని తీసుకొని బెంగళూరుకు స్టార్ట్ అవుతాడు. జ్యోతి ఆంటీ ఆయుష్ని హత్తుకొని, నేను చెప్పానని సర్దుకుంటాయని, కొన్నింటిని కాలమే నిర్ణయిస్తుంది ఆయుషి. పిచ్చి పిచ్చి ఆలోచనలు తీసేసి ఇప్పుడైనా సంతోషంగా ఉండు, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ కూడా సంతోషంగా ఉంటుందని అంటారు.
ఇద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న ఆయుషి మౌనంగా కారెక్కితే అయాస్ ఇద్దరిని చూస్తూ మీరు చేసిన హెల్ప్ మర్చిపోలేనని ఒక బ్లాంక్ చెక్ని ఇస్తాడు. లక్షలు రాసున్న చెక్ని చూసి వద్దు అయాస్, మేమేం చనిపోయిన మా కూతుర్ని ఆయుషీలో చూసుకుంటున్నాం. మా కడుపున పుట్టకపోయినా మీరు మా పిల్లలే. అంతలా దగ్గరయ్యారు. మీ మధ్య అపార్థాలు తొలగి సంతోషంగానే ఉంటే అదే చాలు మాకని చెప్తారు జ్యోతి గారు, కృష్ణమూర్తి గారు. నవ్విన అయాస్ శ్రీమంతం డేట్ ఫిక్స్ అవ్వగానే రావాలని చెప్పి కార్ స్టార్ట్ చేస్తాడు. అయాస్ ఇద్దరు కనిపించేంత వరకు చెయ్యి ఊపిన జ్యోతి గారు మనిషికి మనసు భారంగా మారిపోతే కృష్ణమూర్తి గారు జ్యోతి గారిని లోపలికి తీసుకొని వెళ్తారు. కారులో ఇద్దరి మధ్య మౌనం. ఆయుషి ఏదో వెలితి వెళ్ళాలని మనసులో లేకపోయినా తన మస్తిష్కం ఎప్పటికైనా నీ స్థానం అదే అని వారిస్తోంది. కార్ ఎయిర్పోర్ట్ ముందు ఆగితే ఆయుషిని తీసుకొని ఫ్లైట్ ఎక్కుతాడు అయాస్. ఇన్ ప్యాలెస్ ఆలియాకు ఫాతిమాకు ఇంట్లో జోరుగా సాగుతున్న ఏర్పాట్లు ఎందుకో అర్థం కావడం లేదు. నజియా గారిని అడగాలని మోసీమా ఏదైనా ఫెస్టివల్ ఉందా అని అడుగుతుంది ఆలియా. అవును, పెద్ద పండుగే, ఇంకా సేపటికి నీకే తెలుస్తుంది. నువ్వు వెళ్ళి దిష్టి తీయడానికి సిద్ధం చేయాలియా అని సంబరంగా అంటూ పని అమ్మాయితో అయాస్ బెడ్రూమ్ క్లీన్ చేశారని అడుగుతుంది. రోజు చేస్తున్నదే కాబట్టి తలతల మెరిసిపోతుందమ్మి అని బాను అంటే నవ్విన నజియా గారు, నువ్వు మీ అత్త వల్ల కాల్ చేసి ఎక్కడి వరకు వచ్చారో కనుక్కో బాను అని. ఏ అల్లా, ఇన్ని రోజులకు ఇంట్లో ఆనందాలను తెచ్చావా అని దేవుణ్ణి మొక్కుకొని మిగతా ఏర్పాట్లు ఎక్కడి వరకు వచ్చాయో చూస్తారు. కార్ సిద్ధంగా ఎయిర్పోర్ట్లో ఉంటే ఆహిల్ వెల్కమ్ ఆయుషి అని నవ్వి ఆయుషిని హత్తుకుంటే అన్నయ్య మీరేంటి ఇక్కడ అని అడుగుతుంది ఆయుషి. సర్ప్రైజ్ రా, పద, ఎవ్రీవన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ అని నవ్వి కార్ డోర్ ఓపెన్ చేస్తే కూర్చుంటుంది ఆయుషి. ఆహిల్ అయాస్ని చూసి హక్ చేసుకొని కంగ్రాట్స్, నీ ప్రేమను సాధించుకున్నావని అంటాడు. తిరిగి హక్ చేసుకున్న అయాస్ చిన్న స్మైల్ ఇచ్చి తన మాట కోసం చూడకుండానే తీసుకుని వచ్చేసాను ఆహిల్. నాతో స్టార్ట్ అయినప్పటి నుంచి మేడం మౌనవ్రతం చేస్తోందని బ్యాక్ సీట్లో ఆయుషి పక్కనే కూర్చుంటాడు అయాస్. ఆయుషి అయాస్ని చూసి మొహం తిప్పుకొని విండోలో నుంచే బయటికి చూస్తుంది. ఒకప్పుడు అక్కడే తనకు యాక్సిడెంట్ అయితే అయాస్ మొదటిసారి తన కోసం కంగారు పడటం, బాధపడటం చూసింది. అన్నీ గుర్తుకొస్తుంటే ప్యాలెస్ నుండి తను వచ్చేయడం కూడా కళ్ళ ముందు మెదులుతూ ఉంటే మనసంతా భారంగా మారిపోయింది. తిరిగి అక్కడికే వెళ్ళాలంటే మనసులో కొద్దిపాటి భయం కూడా చేరుకుంది. సడన్గా తన చేతి మీద పడిన అయాస్ చేతికి ఉలికిపడి చూస్తుంది ఆయుషి. ఎందుకు టెన్షన్ పడుతున్నావు ఆయుషి అని అయాజ్ అంటే మౌనంగా చూస్తుంది. నీ స్థానానికే నువ్వు తిరిగి వస్తున్నావు. రిమెంబర్ వన్ థింగ్, యు ఆర్ ద క్వీన్ ఆఫ్ మై ఎంపైర్ అని స్థిరంగా చెప్తాడు అయాజ్. ఆహిల్ కార్ను ప్యాలెస్ ముందు మెయిన్ గేట్ దగ్గర ఆపగానే గేట్స్ ఇద్దరు వాచ్మెన్స్ కలిసి తీస్తారు. తెరుచుకున్న గేట్కు ఆయుషి చూస్తుంది. కార్ లోపల పోర్టికోలో ఆగితే కార్ దిగిన అయాజ్ ఆయుషి కోసం చేతిని చాపుతాడు. అతని చేతిని పట్టుకొని దిగుతుంది ఆయుషి. గులాబీ పువ్వుల బాట ఆమె కోసం సిద్ధం చేయబడి చూస్తుంటే కిందకు చూస్తుంది. దారి పొడుగున ఎర్రటి గులాబీ రెక్కలతో చిక్కగా ఉంది. అయాస్ కమ్ అని ముందుకు అడిగేస్తే అతని వెంటే అయోమయంగా చూస్తూ నడుస్తోంది ఆయుషి. పనివాళ్ళు గులాబీ రెక్కలను చల్లుతుంటే పువ్వుల వర్షం తనపై కురుస్తున్నట్టుగా ఉంది. ఆయుషి గుమ్మం వరకు వెళ్ళగానే నజియా గారు తల్లి యశోద పక్కనే నిలబడి ఆర్తిగా కన్నీటితో చూస్తున్నారు. ముందుకొచ్చిన యశోద ఆయుషి నా చిట్టి తల్లి అని హత్తుకొని ఏడుస్తుంది. ఆయుషికు తల్లిని చూడగానే మనసులో బాధ కన్నీళ్ల రూపంలో బయటకొస్తే తల్లిని హత్తుకొని ఏడుస్తుంది. ఏడవకే, అసలే ఒట్టి మనిషి కూడా కాదని కన్నీళ్లు తుడుస్తుంది యశోద. నజియా గారు ఏడుస్తూ కోపం వస్తే గొడవ పడాలి, నీ స్థానం ఇది, అంతేకాని వెళ్ళిపోతావా ఆయుషి అని ఏడుస్తూ తల మీద చున్నీ కప్పుతారు నజియా గారు. అత్తయ్య అని ఆయుషి ఏడుస్తుంటే హత్తుకొని కన్నీళ్లు తుడిచి నన్ను క్షమిస్తావా ఆయుషి అని ఆయుషి రెండు చేతుల్ని పట్టుకుంటారు నజియా గారు. ఫాతిమా ఆలియాకు పెద్ద షాక్ తగిలితే గుమ్మంలోనే కళ్ళు పెద్దవి చేసి మరీ చూస్తున్నారు. బేబీ, ఈ నజియా పెద్ద షాకే ఇచ్చింది మనకు. అందరూ కలిసిపోయారు. ఏం చేయాలి మనం అని అంటుంది కంగారుగా. ఉష్ మమ్మీ, గట్టిగా అరవకు, అందరూ ఉన్నారు, మన మాటలు వినిపిస్తాయి. అసలు ఎలా సాధ్యం ఇది? దాన్ని మళ్ళీ ప్యాలెస్లోకి ఎలా తీసుకొని వస్తున్నారు? కడుపులో ఉన్న వారసుడు కోసమా ఇదంతా అని ఆలియా అంటుంది. నో, నేను అది సంతోషంగా ఉంటే అస్సలు చూడలేను. డూ సంథింగ్ అని అంటుంది ఫాతిమా. నజియా గారి పాదాలను తాకపోయింది ఆయుషి. వద్దని ఆపిన నజియా గారు ఆయుషి నుదుటిన ముద్దు పెట్టుకొని అయాజ్ని చూస్తుంది. అప్పటికి ఇప్పటికి చిక్కిన అయాజ్ని చూసి మొహమంతా తడిమి మేరా బేటా అని ఎమోషనల్ అవుతూ అంటారు. నజియా గారిని తల్లిని చూసి చేతులు జోడిస్తుంది ఆయుషి. ఆయుషి చేతుల మీద తన చేతులు ఉంచుతాడు అయాజ్. ఆయుషి వెనక్కి తిరిగి చూస్తుంది. తన వెనుక ఉన్న తను, నన్ను క్షమించండి అత్తయ్య, నిజానికి అబద్ధానికి తేడా తెలుసుకోలేకపోయాను, మీ అమ్మాయిని బాధ పెట్టానని అంటాడు. అవేం మాటలు బాబు, నిజానికి నువ్వే దానికి తోడుగా ఇన్ని రోజులున్నావు. కానీ నేను కనతల్లినయ్యుండి కూడా అది కష్టాల్లో ఉంటే
హక్కును చేర్చుకోలేకపోయానని ఏడుస్తుంది యశోద. ఆయిషీ పక్కనే ఉన్న అమీర్ ఖాన్ గారు తండ్రిని చూస్తుంది. నాన్న అని ఆయిషీ అంటే ఆయిషీ తలని గుండెను కనుక్కొని తప్పు చేశానురా. అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కంటే పరువే ముఖ్యమని భావించి తప్పు చేశానని అంటారు బాధగా. తండ్రి కోగిట్లో కాసేపు ఏడ్చి మనసులో భారాన్ని అంతా మర్చిన ఆయిషీ అమీర్ ఖాన్ గారిని చూసి ధైర్యం లేక చేతులు జోడించి నన్ను క్షమించండి మావయ్య అని తలదించుకుంది. ఆయిషీ చేతుల్ని పట్టుకొని లేదమ్మా నువ్వెప్పుడు తప్పు చేయవని నాకు తెలుసు. కడుపుతో ఉన్న పిల్లవి ఏడవకూడదమ్మా అని తల నిమురుతారు అమీర్ ఖాన్ గారు. ఆయిషీకు రాయల్గా వెల్కమ్ పలకడం ఆలియాకు ఫాతిమాకు అసలు నచ్చడం లేదు. ఒక మూలన ఉండి రాని నవ్వుని బలవంతంగా నవ్వుతూ నటిస్తున్నారు. భాను ఆయిషీను హత్తుకొని 5 ఏళ్ళని మిస్ యూ బాబీ, మీరు ఇంకెక్కడికి వెళ్ళడానికి నేను ఒప్పుకోనని ఏడుస్తూ అంటుంది. భాను చెంప నిమిరిన ఆయిషీ నవ్వితే అమ్మీ లోపలికి తీసుకెళ్ళావా, ఎక్కువసేపు నిలబడితే తనకు బ్యాక్ పెయిన్ వస్తుందని అయాజ్ అంటాడు. ఒక్క నిమిషం నాన్న అని యశోదని చూసి వదిన మీ అమ్మాయికి అల్లుడికి కడుపులో ఉన్న మనవడికి కలిపి దిష్టి తీయండి అంటారు నవ్వుతూ నజియా గారు. మీరు కూడా రెండోదిన అని యశోద అంటే ఇద్దరూ కలిపి ఆయిషీ అయాజ్లకు కూడా కలిపి దిష్టి తీసి పొట్ట నిమిరి అల్లా రక్షా కరేగా అని నవ్వుతారు. ఆయిషీ భుజం చుట్టూ చెయ్యేసిన అయాజ్ ముందుకు నడిపిస్తే హాల్లోనే ఉన్న అజీజ్ ఫాతిమా మొహంలో రంగులు మారుతాయి. ఇద్దరిని సీరియస్గా చూస్తూ ఆయిషీని తన రూమ్కి తీసుకొని వెళ్తాడు అయాజ్. ఆయిషీ అసలు ఊహించలేదు తన కోసం అందరూ ఇంతలా ఎదురు చూస్తూ ఉన్నారని. ఈ స్వాగతం, నజియా గారి కన్నీళ్ళు ఇవన్నీ ఆయిషీ మనసుని బరువుగా మార్చేస్తున్నాయి. ఏంటండి మీ మేనలుడు మనల్ని కాల్చి బూడిద చేసేలా వెళ్ళాడు, కొంపతీసి మనం చేసింది తెలిసిపోయిందా అని భర్త చెవిని కొరుకుతూ అంటుంది ఫాతిమా. ఉష్ ఇంకా తెలియదు కాబట్టి మనం ఇంకా ఈ ప్యాలెస్లో ఉన్నాం, నువ్వు అరిచి గోల చేయకు ఫాతిమా అని అంటాడు అజీజ్. కొత్తగా బెడ్రూమ్ కనిపిస్తుంటే లోపలికి వెళ్ళడానికి మనసు రాదు. కొత్తగా వెనుక స్టార్ట్ అవుతూ ఉంది ఆయిషీలో. అయాజే ఆయిషీ చేతిని పట్టుకొని కలిసి అడుగులేస్తాడు. ఎలా ఉంది, నీకు నచ్చిందా అని అయాజ్ అడుగుతుంటే అని ముభావంగా చెప్పి సోఫాలో కూర్చుంటుంది. నడుము వెనుక పిల్లో సపోర్ట్గా ఉంచిన అయాజ్ ఏం ఆలోచిస్తున్నావు ఆయిషీ, ఇంకా అదే భయాలతో ఉన్నావా అని అడుగుతాడు అయాజ్. ఎందుకో ఆయిషీ మనసంతా గందరగోళంగా ఉంది. అక్కడికి రావడం తప్ప అని మనస్సాక్షి నిలదీస్తుంటే ఇదే నీ స్థానం, నీ హక్కు అని ఆమె మెదడు వారిస్తోంది. బుద్ధికి మనసుకు సైలెంట్గా జరుగుతున్న సంఘర్షణకు ఆయిషీకు గొంతు దాటి మాటలు రాకపోతే మౌనంగా ఉన్న ఆమెని చూస్తూ అయాజ్ ఆయిషీ చెంప నిమురుతూ లుక్ యాట్ మీ ఆయిషీ అని అంటాడు. తలెత్తి అయాజ్ని చూస్తుంది ఆయిషీ. ఇంకా దేని గురించి ఆలోచిస్తున్నావు, నీకు ఇక్కడికి రావడం నచ్చలేదా, ఎందుకు ఇన్సెక్యూరిటీని బిల్డ్ చేసుకుంటున్నావని మార్దవంగా అడిగాడు అయాజ్. ఆ రోజు ఇదే బెడ్రూమ్లో మీరు అన్న మాటలను ముల్లై గుచ్చుతున్నాయి మిస్టర్ ఖాన్, మర్చిపోవడం అంత సులభమా అని అయాజ్ మనసును విరిచేస్తుంది ఆయిషీ. ఆమె చెంప మీదున్న తన చేతిని వెనక్కి తీసుకుంటాడు అయాజ్. ఇంకెలా నీకు చెప్పాలో అర్థం కావడం లేదు ఆయిషీ. గతాన్ని చూస్తున్న నువ్వు నాతో భవిష్యత్ ఎందుకు చూడలేకున్నావు. నువ్వు నన్ను అడిగిన మొదటి కోరిక నీ శ్రీమంతం కళ్ళు చెదిరేలా గ్రాండ్గా మన ఫ్యామిలీ అందరి మధ్య చెయ్యాలనుకుని నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాను. నువ్వు ఆ సిచ్యువేషన్ దగ్గర ఆగిపోయావు. ఎందుకు ఆయిషీ, నా ప్రేమ ఏం చెప్తే నిన్ను కదిలిస్తుంది అని బాధగా అనేసి ఆ రూమ్ నుండి బయటికి వెళ్ళిపోతాడు అయాస్. హాల్లోనే అందరూ నవ్వుతూ మాట్లాడుకోవడం చూసి స్టెప్స్ మీదే అయాస్ ఆగితే రాబేట అని పిలిచి యశోద గారు చేసిన పాయసం బౌల్ని చేతికిస్తుంది తల్లి నజియా గారు. హ్యాపీనా అమ్మి అని తల్లిని చూస్తూ అడుగుతాడు అయాస్. మే బహుత్ ఖుష్ హూ అయాస్, నేనే కాదు మన కుటుంబం మొత్తం సంతోషంగా ఉంది. ఆయిషీ తిరిగి ప్యాలెస్కి వచ్చింది, నాకు అదే చాలని నజియా గారంటే అయాజ్ ఆఫ్టర్ బేబీ బర్త్ ఆయిషీ అడిగిన డివోర్స్ గురించి ఆలోచిస్తూ బౌల్ పక్క నుంచి బయటకు వెళ్ళిపోతాడు. ఇవేవీ తెలియని ఫ్యామిలీ సంబరాలు చేసుకుంటూ నవ్వుతూ మాటలు చెప్పుకుంటూ శ్రీమంతం మాత్రం మా పద్ధతిలోనే చేయాలని అంటుంది యశోద. తప్పకుండా, మాకేం అభ్యంతరం లేదు వదినా, ఎలా చేసినా మా కోడల కోసమే కదా అని నజియా గారు అంటారు. ఒక్కతే బెడ్రూమ్లో ఉన్న ఆయిషీ వార్డ్రోబ్ ఓపెన్ చేసి చాలా రోజుల తర్వాత తన ఖరీదైన బట్టలను చూస్తుంది. తలారా స్నానం చేసిన ఆయిషీ చీరను సింగిల్ పళ్ళు మీద వదులుకొని అద్దంలో పెరిగిన గర్భాన్ని చూసుకొని కన్నయ్య వింటున్నావా అమ్మ మాట అని ఆయిషీ అంటే కడుపులో ఒక వైపుకు బేబీ కదులుతుంది. నవ్వుకొని బెడ్ మీద నడుము వాల్చగానే ఆయాస్తో జరిగిన తన కలయిక గుర్తొచ్చి బుగ్గలు వెచ్చని ఆవిర్లతో వేడెక్కితే గుండె వేగం పెరుగుతుంది. కథ ఇంకా ఉంది. మరి ఆయిషీ అయాజ్ని నిజంగానే క్షమించిందా, లేదా కునాల్ విషయంలో భయపడి ఇక్కడికి వచ్చిందా? మరి ఆఫ్టర్ బేబీ బర్త్ అయాజ్ ఆయిషీకి డివోర్స్ ఇస్తాడా? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.